తిరుమలలో భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. భక్తుల రద్దీతో తిరుమల కొండంతా కిటకిటలాడుతోంది. దాదాపు అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కంపార్ట్మెంట్లు దాటి బాటగంగమ్మ ఆలయం వరకు సర్వదర్శనం కోసం భక్తులు క్యూ లైన్స్ లో నిల్చున్నారు. కంపార్ట్మెంట్లు నిండటంతో క్యూ లైన్ లోకి రాకుండా భక్తులను నిలిపివేశారు. సమ్మర్ హాలిడేస్ వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ పెరిగిపోయిందని టీటీడీ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్స్ లో కూడా భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 300 రూపాయల టికెట్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్ టోకెన్లు ఉన్న వారికి దర్శనం పూర్తి కావడానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పించేందుకు భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఇక పూర్తి అప్డేట్స్ తిరుమల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమిత్ర, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. మనం చూసాము గత వారం రోజులుగా కూడా తిరుమలలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ప్రస్తుతం మనము క్యూ లైన్ వద్దనున్నాము. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలకు రావడం జరిగింది. దీంతో మొత్తం క్యూ లైన్లన్నీ కూడా సుమారు 3 కిలోమీటర్ల మేర, అంటే శిలాతోరణం దాటుకొని బాటగంగమ్మ గుడి వరకు కూడా క్యూ లైన్లు రావడం జరిగింది. ఈరోజు పరిస్థితి చూసినట్లయితే స్వామివారి దర్శనానికి 24 నుండి 30 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, గత వారం రోజులుగా కూడా ఇదే తరహాలో భక్తుల రద్దీ తిరుమలలో కొనసాగుతోంది. అంటే వేసవి సెలవులు కావడం, వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తిరుమలకి చేరుకున్నారు. అయితే నిన్నటి రోజున మధ్యాహ్నానికే క్యూ లైన్లలోకి ఎంట్రీని టీటీడీ నిలిపివేసింది. అప్పటికే ఉన్న భక్తులకు దాదాపుగా 24 గంటలు దర్శన సమయం పడుతుండడంతో ఇవాళ ఉదయం 6 గంటలకు రావాలని తిరుమలలో అనౌన్స్మెంట్ టీటీడీ చేసింది. అప్పటి వరకు కూడా భక్తులు గదుల్లోనూ లేకపోతే వసతి సముదాయాల్లో ఉండాలని సూచన చేసింది. అంటే ఇవాళ ఉదయం 6 గంటల నుంచి క్యూ లైన్లలోకి భక్తులను అనుమతించారు. అనుమతించినప్పటి నుంచి మనం ఇక్కడ బాటగంగమ్మ గుడి వరకు కూడా క్యూ లైన్ వ్యాపించి చూడొచ్చు. మనము నారాయణగిరి ఉద్యానవనం దాటిన తర్వాత ఇది శిలాతోరణంకి వెళ్ళే దారి. ఇక్కడ భారీ ఎత్తున భక్తుల రద్దీ కనపడుతుంది. అంటే మొత్తం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి కిలోమీటర్ల మేర క్యూ లైన్ అనేది రావడం జరిగింది. దీంతో స్వామి దర్శనానికి దాదాపుగా 24 గంటల సమయం పడుతుంది. అంటే మొత్తం మీద క్యూ లైన్లు భారీగా ఉండడంతో ఒకవైపు మరో వారం రోజులు కాదు కదా, నెల రోజుల పాటు కూడా ఈ రద్దీ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.